హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సాయి కిచెన్. వచ్చేయండి ఈరోజు సాయి ఏం వండుతుందో చూద్దురు. ఏంటంటే ఈరోజు స్పెషల్ సాటర్డే కదా, అదే శనివారం ఏంటంటే మినప వడియాల పులుసు అండి. ఎలా చేస్తానో చూపిస్తాను, చూసేయండి. మినప వడియాల పులుసు. ఇగోండి ఉల్లిపాయలు 5 ఉల్లిపాయలు, 3 టమాటాలు, 5 పచ్చిమిరపకాయలు. చూడండి, దీంట్లో మనం రుచి సరిపడా ఉప్పు, పసుపు వేద్దాం. ఇది బాగా మగ్గాలి. ఒక 10-15 నిమిషాలు అయితే బాగా మగ్గిపోతుంది. అప్పుడు మళ్ళీ తీద్దాం. చూడండి, ఉల్లిపాయలు మగ్గిపోయినాయి. దాంట్లో కారం వేసేద్దాం 1 చెంచా. మినప వడియాలంటే కారం తక్కువ వేసుకోవాలండి. పులుసు కదా, ఉల్లిపాయలు వేసే పులుసు, ఉల్లిపాయలు టమాటాలు వేసి చేసే పులుసు. కారం తక్కువ వేసుకొని చేసుకుంటే బాగానే ఉంటుంది. దీంట్లో చింతపండు పులుసు వేద్దాం ఒక 5 నిమిషాలు ఆగి. కారం విరిగిపోయిందండి. దాంట్లో చింతపండు రసం పోసేద్దాం. ఇదిగోండి, పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు రసం ఇది తీసి పెట్టాను. ఈ పులుసు మరిగేటప్పుడే మినప వడియాలు వేయాలండి. చూపిస్తాను ఎలా వేయాలన్నది. బాగుంటుంది కూర. చాలాసార్లు వండాను నేను. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. చూడండి, పులుసు మరిగిపోతుంది కదా, దాంట్లో మనం ఇప్పుడు మినప వడియాలు వేసేసుకుందాం. ఇవి నేను మార్కెట్లో కొన్నానండి. కేజీ ప్యాకెట్ మార్కెట్లో కొన్నాను ఇవి. ఇప్పుడు ఈ పులుసులో వేసేస్తాను. మినప వడియాలు, కరివేపాకు 2 బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయలు, చింతపండు, మినప వడియాలు కలిపితే కూర పులుసు. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. కొత్తిమీర లేదు నా దగ్గర, వేద్దామంటే అందే కరివేపాకు ఒకటే వేసాను. పర్వాలేదు, అయినా బాగుంటుంది. లాస్ట్లో చూపిస్తాను. చూసారా ఎలా ఉడుకుతుందో? ఇంకా దగ్గరికి ఆ నీళ్ళన్నీ పీల్చుకుంటాయి మినప వడియాలు. బాగుంటుంది తినేటప్పుడు కూర. చూడండి, చూసారా అయిపోయింది కూర. ఇదంతా పులుసు అంతా పీల్చేసుకుంది వడియాలు. ఇంతేనండి మినప వడియాల కూర. చాలా బాగుంటుంది. ముద్దగా పెట్టుకొని తినచ్చు. ఆ చింతపండు పులుసు అదంతా బాగా ఎక్కిద్ది. పెరగలేదు చూసారా? మరిగేటప్పుడే వేయాలి ఇది, అప్పుడే కరెక్ట్గా వస్తుంది. ఇంతేనండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా రెసిపీ ట్రై చేయండి. ఉంటానండి.